ఇంతటి అందమైన సూర్యోదయంతో మా మూడో రోజు ప్రయాణం కొనసాగుతూ వచ్చిందనమాట. ఇలా చూస్తూ ఉండిపోతే చాలు అనిపించేంత అందంగా ఉందన్నమాట ఈ వాతావరణం. సో మూడో రోజు ఇంకా సండే అనమాట. సో త్వరగా బ్రేక్ఫాస్ట్ చేసేసి చర్చ్కి వెళదాము అని చెప్పేసి డిసైడ్ అయ్యామన్నమాట. సో నిన్న బోర్డ్ వాక్లో ఒకళ్ళు పరిచయం అయ్యారు. వాళ్ళ చర్చ్కి ఇన్వైట్ చేస్తే అక్కడికి వెళుతున్నాం అనమాట. చూడండి, ఎక్కడికి వెళ్ళినా ఏ చోటకి వెళ్ళినా కూడా చర్చ్ మాత్రం మిస్ అవ్వమన్నమాట. అది మా ఏరియా కాకపోయినా వేరే స్టేట్ అయినా ఎక్కడైనా సరే. సో చర్చి ఒక మంచి మనుషులు మాకు నిన్న బోర్డ్ వాక్ చేస్తూ ఉంటే కనిపించారు. వాళ్ళ చర్చ్కి ఇన్వైట్ చేశారు. సో వెతుక్కుంటూ వాళ్ళ చర్చ్కి వెళ్ళి రిటర్న్ వస్తూ మేము ఇంకా లంచ్ టైం అవుతుంది కదా అని చెప్పి చిపోట్లీ కనబడింది, మా ఫేవరెట్ రెస్టారెంట్. సో అక్కడ టైం ఇంకా కొంచెం ఉన్నప్పటికీ కూడా మేము ఇంకా లంచ్ చేసేసామన్నమాట. మీకు చూస్తుంటే అర్థమై ఉంటుంది. ఆ రోజు లంచ్ చేశాక మేము మళ్ళీ మాల్కి వెళ్ళి కొద్దిసేపు టైం పాస్ చేసి రూమ్కి వచ్చి ఇంకా ఆ రోజు ఈవినింగ్కి ఈయన లైట్ షో ఉంది, మనము క్రిస్మస్ లైట్ షో, దానికి వెళ్దామని చెప్పేసి అన్నారనమాట. ఇట్ వాజ్ లైక్ పనిష్మెంట్ అనమాట. 3 hours మేము ఆ ట్రాఫిక్లో ఉన్నాం. అంటే అంతమంది క్రౌడ్ అనమాట. సండే కదా, అందులో క్రిస్మస్ ఇంకా 2 days ఉంది. రిలేషన్స్, ఫ్రెండ్స్, వాళ్ళు వీళ్ళు వస్తారు కదా, అందరూ కలిసి ఇంకా ఇట్లా లైట్ షోకి వచ్చారనమాట. ఫుల్ క్రౌడ్, బట్ వర్త్ అనమాట, వర్త్ సీయింగ్. చాలా బాగా అనిపించింది లోపలికి వెళ్ళాక. అది ఇక్కడ మీకు షేర్ చేస్తూ ఉన్నాను అనమాట. ఈ శాంటా విలేజ్ ఉంది, చాలా మంచి లైటింగ్, అది చాలా బాగా చేశారనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ 4th day అనమాట. ఇంకా ఈరోజు మేము ఉంటాము. నెక్స్ట్ డే అంటే 5th day మేము ఇంకా రిటర్న్ అయిపోతాం అనమాట. సో లాస్ట్ అండ్ ఫైనల్ రేపు మార్నింగ్ వెళ్దాము అంటే అక్కడ మాకు వెదర్లో రెయిన్ చూపిస్తుంది అనమాట. సో ఈరోజే వెళ్ళి సీలో అట్లా కొద్దిసేపు నడిచి మంచి టైం స్పెండ్ చేసి హెలికాప్టర్ రైడ్ ఒకటి బుక్ చేశారు.
మాతో పాటు మీరు కూడా వచ్చి ఎంజాయ్ చేయండి హెలికాప్టర్ రైడ్. హెలికాప్టర్ రైడ్ ఎంజాయ్ చేశారా? మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. కొంచెం డేవిడ్ గారు కొంచెం ఆయన కంగారు పడ్డారు. అలా ఆ డ్రైవర్ ఆ పైలట్తో తను ఇంటరాక్ట్ అయ్యి కొంచెం అది మర్చిపోయి ఆ కంగారు అదంతా మేము జస్ట్ ఇంకా వచ్చేసాం అనమాట. ఇంకొక సైడ్ సీకి బోర్డ్ వాక్ ఉంది అని చెప్పేసి మా హోటల్ వాళ్ళు చెప్పారనమాట. సో అక్కడికి జస్ట్ వచ్చి స్మాల్ వాక్ చేసుకుని ఇంకా లంచ్ చేద్దాము అని చెప్పి క్రాకర్ బ్యారల్ వెళ్ళామన్నమాట. అక్కడ లంచ్ చేసుకుని రూమ్కి వచ్చేసాము. లాస్ట్ డే మళ్ళీ నా ఫేవరెట్ ప్లేస్ క్రిస్మస్ మౌస్ ఆ ఏరియాకు అది ఆ షాప్కి వచ్చామన్నమాట. లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక్కసారి అలా చూసి ఏమైనా ఉంటే కొనాల్సినవి క్రిస్మస్కి సంబంధించినవని వచ్చాము. నెక్స్ట్ డే మార్నింగ్ మరలా బ్రేక్ఫాస్ట్ చేసుకుని బయలుదేరిపోయామన్నమాట. డేవిడ్ గారి బ్రదర్ అంటే వాళ్ళ నేటివ్ ప్లేస్ వెస్ట్ వర్జీనియా, 6 hours. బట్ వెళ్ళాలి, ఆయన ఒక్కరే ఉన్నారు కాబట్టి క్రిస్మస్ ఆయనతో గడుపుదామని చెప్పేసి అక్కడికి బయలుదేరి వెళ్తూ ఉన్నామన్నమాట. మరొక వీడియోతో మరలా మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా బాయ్, టేక్ కేర్. ఇది మా సౌత్ క్యారోలినా మార్టల్ బీచ్ అండ్ ట్రిప్ అనమాట. మీకు నచ్చి ఉంటుందని చెప్పి ఆశిస్తున్నాను. బాయ్. The right lane to leave the
We are in West Virginia, my husband's native place. Quality. 6 hours. Long drive. From where? From South Carolina. South Carolina Beach, to here, 6 to hours. West Virginia to see his brother, younger brother, Dougie. Yeah. We're going to meet him. Show the room around a little bit. This is his hotel. We always stay here. Nice, spacious room. Yeah. I love that. What you got over on the right? My brother worked here. He gives us nice room with the jacuzzi tub. Wonderful. Extra towels. King size bed. Yeah. Microwave and mini fridge. వెస్ట్ వర్జీనియా బెక్లీ డేవిడ్ గారి ప్లేస్కి వచ్చాను అంటే మాత్రం ఈ ప్లేస్ చూడకుండా మాత్రం నేను వెళ్ళను అనమాట. అది ఏ సీజన్ అయినా కానివ్వండి. ఇది చాలా హిల్స్ మీద ఉంటుంది, చాలా చల్లగా ఉంటుంది అనమాట, మంచు పడుతూ ఉంటుంది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను మాత్రం ఈ ప్లేస్ మిస్ అయ్యేది ఉండదనమాట. అందుకే వెస్ట్ వర్జీనియాకి ఒక నేమ్ ఉందన్నమాట. ఏంటంటే ఆల్మోస్ట్ హెవెన్ అంటారు. అంటే అంత అందమైన ప్లేస్ అనమాట. సో అది చూసుకుని, ఇది గ్రాండ్ వ్యూ అంటారన్నమాట. అది చూసుకుని రెస్టారెంట్కి వచ్చాము. ఏమీ ఉండవు ఈరోజు, బట్ గోల్డెన్ క్యారల్ అని చెప్పేసి ఒక బఫే ప్లేస్ ఉంటుందన్నమాట. ఇక అక్కడికి వచ్చి ఆయనతో లంచ్ చేసుకుని తిరిగి మేము రిటర్న్ అవుతూ వచ్చామన్నమాట. ఆయనకి పెద్ద వీడియోస్లో కనిపించడం పెద్ద ఇష్టం ఉండదు. సో అందుకని నేనేమి ఆయన్ని షూట్ చేయలేదన్నమాట, ఆయన ఫిల్మ్ చేయలేదు. సో అది